వస్తువేదైనా సరే వాటి విలువ కొరత ఏర్పడితే తప్ప తెలిసిరాదు. ఇప్పుడిది తాగునీటికి వర్తించే సూత్రంగానూ మారుతోంది. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ఆదా చేయకుండా విచ్చలవిడిగా వాడేస్తాం. తీరా ఎండాకాలం వస్తే చుక్క నీటి కోసం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఆదిలాబాద్ జిల్లాలో వేసవి వచ్చిందంటే చాలు నీటి గోస తప్పటం లేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వేరువేరు పైప్ లైన్లతో ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా అవుతోంది. అయితే నిర్మల్కు నీటిని సరఫరా చేసే పైప్ లైన్ చెడిపోవడంతో అధికారులు 15 కోట్ల రూపాయలతో మరమ్మతులకు అంచనా రూపొందించారు. అయితే యంత్రాంగం మరమ్మతుల జోలికి వెళ్లకుండా ఆదిలాబాద్కు నీటిని సరఫరా చేసే పైప్ లైన్కు నిర్మల్ పైప్ లైన్ను లింక్ చేసి నీటిని తరలిస్తున్నారు. ఫలితంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు 52 ఎంఎల్డీ సరఫరా కావాల్సిన నీరు ఇప్పుడు కేవలం 38 ఎంఎల్డీలకే పరిమితమవుతోంది. తాగునీటి సరఫరా అధికారుల తీరుతో ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 49 వార్డులతో పాటు జిల్లాలోని 724 గ్రామీణ ప్రాంతాలకు నిర్దేశిత నీటిని సరఫరా చేయటంలో ఇబ్బందులు తప్పటం లేదు. దీనికి తోడు ఆదిలాబాద్ సమీపంలోని లాండసాంగి వాగు, మావల చెరువు ఎండిపోవడంతో జిల్లాలో నీటి కష్టాలు మరింత పెరిగిపోయాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని భగత్ సింగ్ నగర్, కేఆర్కే కాలనీ, న్యూ హౌసింగ్ బోర్డు, పిట్టలవాడ, బాలాజీనగర్, మణిపూర్, ఇందిరమ్మ, దస్నాపూర్, టీచర్స్, సాయినగర్, సప్తగిరి కాలనీలతో పాటు జిల్లాలోని 45 ప్రాంతాల్లో నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడవుతోంది. నీటి ఎద్దడిని గుర్తించిన యంత్రాంగం తాజాగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయటంలో నిమగ్నమయ్యింది. మనకి ఉన్న డిమాండ్ ప్రకారం అయితే 32 ఎంఎల్డీ రావాలి. కానీ మన ప్రస్తుతం భగీరథ నుంచి ఒక 18 ఎంఎల్డీ వరకు వాటర్ వస్తున్నాయి. అండ్ మిగతా మనం లాండసాంగి నుంచి మన మావాల నుంచి మనం వాటర్ డ్రా చేస్తున్నాము. సో ఈ వచ్చే వాటర్ నుంచి మనము అన్ని మున్సిపాలిటీస్కి అన్ని వార్డ్స్కి కొన్ని వార్డ్స్కి ఆల్టర్నేట్ డేస్ నుంచి కొన్ని వార్డ్స్ డైలీ వాటర్ సప్లై నుంచి ఈయనకి మనం ప్రయత్నం చేస్తున్నాం. రీసెంట్గా మున్సిపాలిటీలో కలిసిన వార్డ్స్ మన కేఆర్కే అన్న కూడా వార్డ్ నెంబర్ 7, 8 ఉన్న ట్యాంక్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంది. కానీ మనకు వచ్చే వాటర్ కూడా అట్లనే ఉన్నాయి. సో మనకి ఆ పెరిగిన పాపులేషన్ ప్రకారం మనకు కొంచెం అక్కడ ఇబ్బంది అవుతుంది. కానీ మనం ఉన్న వాటర్ ట్యాంకర్స్ తోటి మనకి ఈ లాండసాంగి ఇంకా మాలా సోర్స్ యూజ్ చేసుకొని మనం అక్కడ వాటర్ సప్లై చేస్తున్నాం అందరికి. మనం ప్రస్తుతానికి మన మున్సిపాలిటీకి ఉన్నాయి 6 ట్యాంకర్స్ ఉన్నాయి. మనం బయటకు వెళ్ళి రీసెంట్గా టెండర్స్ పెట్టేసి ఒక 4 ట్యాంకర్స్ వరకు హైర్ చేసుకున్నాము. సో ప్రస్తుతం మనం 10 ట్యాంకర్లు వాటర్ ట్యాంకులు నడుస్తున్నాయి ఇప్పుడు మొత్తం ఓవరాల్ ఆదిలాబాద్కి. నీటి సమస్య తీవ్రత పెరిగినప్పుడు హడావిడి చేసే యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం వెనుకబడే ఉంటోందని ప్రజలు అంటున్నారు. తాత్కాలిక ఉపశమనానికి ఇచ్చే ప్రాధాన్యత కంటే శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.